హలో గైస్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ సెషన్. ఈరోజు మన సెషన్లో అయితే మనం పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇంట్రడక్షన్ టు పైథాన్. అసలు పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, కంపారిటివ్లీ అదర్ లాంగ్వేజెస్ పైథాన్ ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, అసలు మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే పైథాన్లో అన్ని ఫీచర్స్ ఏమున్నాయి? ఓకే, సో చూద్దాం అసలు పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకు అంత ఫేమస్, పాపులర్ అనే విషయం. ఓకే, సో పైథాన్ అనేది చాలా సింపుల్ ఎలిగెంట్ సింటాక్స్. అంటే మనకు సింటాక్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మనం కోడ్ని రాసే విధంగా ఉంటుంది, ఉన్న కోడ్ని చదివే విధంగా ఉంటుంది. ఓకే, సో నాట్ ఓవర్లీ స్ట్రిక్ట్ అంటే వేరే లాంగ్వేజ్లో చూసుకుంటే డేటా టైప్స్ని మనం డిఫైన్ చేయాలి, బట్ ఇందులో డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో అందుకే నాట్ ఓవర్లీ స్ట్రిక్ట్ అనమాట. ఓకే, ఎక్స్ప్రెసివ్నెస్ ఆఫ్ ది లాంగ్వేజ్. మనం చెప్పాలనుకున్నది ఓకే పైథాన్లో మనం ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, పైథాన్ కూడా మనకి అలాగే ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా గైస్? అండ్ గ్రేట్ కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఇట్ హ్యావ్ లార్జ్ నెట్వర్క్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ. పైథాన్ అనేది ఈ రోజుల్లోని మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తున్నాం, డేటా సైన్స్లో యూజ్ చేస్తున్నాం, హ్యాకింగ్లో యూజ్ చేస్తున్నాం, డేటా మైనింగ్లో యూజ్ చేస్తున్నాం, వెబ్ డెవలప్మెంట్కి, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి, వాట్ నాట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ఏదైనా సరే పైథాన్ లేకుండా అవ్వట్లేదు. ఓకే, ప్రతి దాంట్లో పైథాన్ యూజ్ చేస్తున్నాం. సో మీరు ఏ కోర్స్ చదువుతా ఉన్నా సరే ఈ రోజుల్లోని మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్, డేటా సైన్స్ విత్ పైథాన్, హ్యాకింగ్ విత్ పైథాన్, డేటా మైనింగ్ విత్ పైథాన్, వెబ్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్ కోసం యూజ్ చేస్తున్నాం, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్ కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా గైస్? సో దట్స్ ద పవర్ ఆఫ్ పైథాన్ అనమాట. పైథాన్ లేనిదే ఈరోజు ఏ డొమైన్ లేదు. ఓకేనా? సో ఇక్కడ మనం పైథాన్ గురించి వచ్చేస్తే ఓకే, సో ఇక్కడ పైథాన్ ఫీచర్స్ చూడండి. పైథాన్ వచ్చేసరికి ఇట్స్ సింపుల్ లాంగ్వేజ్. ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు హలో వరల్డ్ అని ఉంది, వేరే లాంగ్వేజ్లో అయితే మినిమం 4 to 5 లైన్స్, బట్ మన పైథాన్లో సింగిల్ లైన్లో అయిపోద్ది అనమాట. సో సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఈజియర్ టు లెర్న్ అనమాట. అండ్ ఇట్ మచ్ ఈజియర్ టు రీడ్ అండ్ రైట్. అఫ్ కోర్స్ మనం చదవడానికి రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. మనకు పైథాన్ కావాలి అంటే మన క్రోమ్లోకి వెళ్ళి పైథాన్ డౌన్లోడ్ అని కొట్టగానే మనకు పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, పోర్టబిలిటీ. మనం రాసిన కోడ్ ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఓకేనా గైస్? సో ఎక్స్టెన్సిబుల్ అండ్ ఎంబెడబుల్. అంటే ఫర్ సపోజ్ మీరు సిలోనో జావాలోనో కోడ్ రాశారు, అది దీంతో ఎంబెడ్ చేయొచ్చు. మన పైథాన్తో ఎంబెడ్ చేయొచ్చు. దట్స్ వాట్ అబౌట్ ఎక్స్టెన్సిబుల్ అండ్ ఎంబెడబుల్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ హై లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. అంటే పైథాన్ అన్నది మెషిన్ కోడ్. ఓకే, హై లెవెల్ అంటే మన జనరల్గా రాసే కోడ్, అంటే మనం రాసే ఇంగ్లీష్ కోడ్ ఉంటుంది కదా, మనం రాసే ఈ ప్రోగ్రామ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా గైస్? అది డిఫాల్ట్గా ఓకే చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకుంటుంది. దట్స్ వాట్ హై లెవెల్ అనమాట. అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటే లైన్ టు లైన్. ఓకే, లైన్ టు లైన్ కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక లైన్ రాశారంటే నెక్స్ట్ లైన్కి ఎర్రర్ ఎక్కడ ఉందో ముందు లైన్లోనే చెప్తుంది. ఓకే గైస్, దట్ ఈస్ వాట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్, లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ టు సాల్వ్ కామన్ టాస్క్స్. ఓకే, జనరల్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికైనా ఇందులోని స్టాండర్డ్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఓకే, లైక్ నంపై ఉంటాయి, మాడ్యూల్స్, పాండాస్ ఉంటాయి, సైపై. ఓకే, సో మనం ఫర్దర్ చూద్దాం. సో ఇందులో అయితే లేదు. సో లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే మనకి మ్యాథమెటిక్ ఈక్వేషన్ సంబంధించి మ్యాథ్ మాడ్యూల్ ఉంటుంది. అవును. సో అరీస్, డేటా ఫ్రేమ్స్ కోసం పాండాస్ అనే మాడ్యూల్స్ ఉంటాయి. ఇలా వాట్ నాట్ అరౌండ్ 3000 మాడ్యూల్స్ అయితే మనకు పైథాన్లోనే ఇన్బిల్ట్గా ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఊప్స్ కాన్సెప్ట్. చాలాసార్లు చాలామంది చెప్పుకుంటారు ఊప్స్ కాన్సెప్ట్ అని. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది బేసిక్గా సిపిపి జావాలోని మెయిన్గా యూజ్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది పైథాన్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఓకేనా? పైథాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇట్స్ ఏ హై లెవెల్ కాన్సెప్ట్ అనమాట. ఈ హై లెవెల్ కాన్సెప్ట్ పైథాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది.
ఓకే, ఇట్ కంటైన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అనమాట. ఓకే, అండ్ వెబ్ అప్లికేషన్స్, మన పైథాన్తోని వెబ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఓకే, సో మనం ఫ్రంట్ ఎండ్ రాస్తున్నామంటే అది దీంతో కనెక్ట్ చేసి, ఓకే, మనకి వెబ్తో కనెక్ట్ చేసి మన కోడ్ని మన పైథాన్లో రాయొచ్చు. ఓకే, అది ఫ్రంట్ ఎండ్ కోసం. నాట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్కి అయితే కంప్లీట్ పైథాన్ కూడా యూస్ చేయొచ్చు మనం. ఓకేనా గైస్? సో సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ కంప్యూటింగ్. సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ కంప్యూటింగ్ అంటే బేసిక్గా సైంటిఫిక్ కంప్యూటేషన్స్ అంటే సైంటిఫిక్ కంప్యూటేషన్ పెద్ద పెద్ద కంప్యూటేషన్స్ ఇవి త్రూ సైపై యూస్ చేస్తాం. ఓకే, సో నాట్ ఓన్లీ సైంటిఫిక్ అంటే ఇప్పుడు ఎర్త్కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ కోసం ఎర్త్ పై అని ఉంటుంది. ఓకే, సో ఆస్ట్రో పై అని కూడా ఉంటుంది. ఓకే, ఇలాంటి మాడ్యూల్స్ అన్ని మన పైథాన్లోని ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. సో న్యూమరిక్ కంప్యూటేషన్స్కి నంపై మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే గైస్, సో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ మాడ్యూల్స్ అనేవి మనకి పైథాన్లో ఉన్నాయి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మన పైథాన్లోని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పైథాన్ యూస్ చేసి మనం గేమ్స్ కూడా డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా గైస్? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ సింప్లీ ఇంట్రో అబౌట్ పైథాన్ అనమాట. సో ఇప్పుడు ఈ పైథాన్ నేర్చుకోవాలంటే వేరే లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటే ఆఫ్ కోర్స్ నాట్. ఓకేనా గైస్? సో ఏంటంటే ఇట్ డజంట్ రిక్వైర్స్ to learn other languages. పైథాన్ హ్యాస్ ఓన్ వే గైస్. సో ఇది ఒకటే మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు, వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలని మ్యాండేటరీ కాదు. ఓకేనా గైస్? సో మన స్టడీ విత్ వచ్చేసి ఈ పైథాన్ వెరీ స్క్రాచ్ నుంచి ఊప్స్ కాన్సెప్ట్ అడ్వాన్స్డ్ వరకు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, అండ్ దట్ టు ప్రతి కాన్సెప్ట్తోని మనం ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే చేయబోతాం. ఓకేనా గైస్? సో వెబినార్కి అటెండ్ అయిన వాళ్ళైతే మనం ఏ ప్రాజెక్ట్స్ చేసామో వాళ్ళకి క్లియర్ కట్గా చూసాం అనమాట. ఓకే, సో లేదు అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ నేను తర్వాత ప్రజెంట్ చేస్తాను. సో hope you guys enjoy this session and you may learn about what is Python anamata. So that's it for today. Thank you.